హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మన ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఫాలో అయిపోండి. దానికి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకోవా, అది కూడా బెల్లంతో. పాలు విరగొట్టకుండా అది ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ ఇప్పుడు మన వీడియోలో మనం చూద్దాము. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మొత్తం పాలకోవా రెడీ అయితే ఇలా వస్తుంది. దీనికి మనం ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ముందుగా 1 లీటర్ పాలు తీసుకున్నాం ఇక్కడ మనం. మీరు రెడ్ ప్యాకెట్ అయినా తీసుకోండి, రెడ్ ప్యాకెట్ పాలైనా, లేదంటే గేదె పాలైనా తీసుకోండి. అంటే క్రీమ్, ఫుల్ క్రీమ్ అంటే వెన్న శాతం ఎక్కువ ఉండే పాలు అయితే మనకి బాగా టేస్టీగా పూసగా వస్తుంది మనకి పాలకోవా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి స్టవ్ ఆన్ చేసేసుకుని ఈ ప్యాన్ పెట్టేసుకుని దానిలో 1 లీటరు గేదె పాలు పోసేసుకున్నాము. చక్కటి క్రీమ్ మిల్క్ పాలు ఇవి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం ఏమేం చేస్తాం అనేది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చేసి అసలు పాలకోవా ఎలా ఉంటుందంటే, అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ పాలకోవా మాత్రం ఈ స్టైల్లో చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే పాలు పోసేసుకుని దాన్ని సిమ్లో పెట్టేసుకుని చక్కగా మనం ఉడికించుకోవాలి. బాగా పాలు కాగుతూ ఉండాలి. కాగుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల మనకి మీగడ అనేది అంటుకుంటూ ఉంటుంది కదా, దాన్ని మనం ఈ గరిటెతోటి నీట్గా అలా అంచుల నుంచి తీసేస్తూ మళ్ళీ ఇందులో వేసుకుంటూ ఉండాలి. అప్పుడు చాలా బాగుంటుంది మనకి పాలకోవా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పాలు పోసాం కదా మనం, ఆ లీటర్ పాలు మనకి ఒక 300 ml అలా వచ్చేదాకా మరిగించుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి పాలకోవా చాలా టేస్టీగా వస్తుంది, చాలా పూసగా చాలా బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పాలు విరగొడతారు కదా, అంటే నిమ్మకాయ వేసి అలా పాలు విరగొడతారు. అలా ఏం అవసరం లేదు. దానికన్నా కూడా మనం డైరెక్ట్గా పాలు పోసేసుకుని ప్యాన్లో చక్కగా సిమ్లో పెట్టుకుని కాచుకుంటే చాలా బాగా వస్తుంది మనకి పాలు అనేది, పాలకోవా అనేది. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి మీరు, చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మనకి అంచులు వెంపటి ఉన్న అదంతా తీసేసుకుంటూ మనం ఈ ప్యాన్లో వేసుకుంటూ ఉండాలి. అప్పుడు చక్కగా వస్తుంది, టేస్ట్ అదిరిపోయిద్ది. అందుతోటి మనం ఏం చేస్తామంటే ఇక్కడ బెల్లంతో చేస్తున్నాం పాలకోవా. చాలామంది పంచదార యూస్ చేస్తారు కదా, పంచదార అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ఇక్కడ బెల్లం యూస్ చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా బెల్లం. కొంతమంది చాలా టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి రెసిపీ, అలానే ఉంటే తిందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ. ఇప్పుడు మనం ఇక్కడ బెల్లం ఏం చేస్తున్నామంటే చక్కగా పౌడర్ చేసేసుకున్నాము. బాగా అలా పౌడర్ చేసుకుంటే మనకి ఈజీగా దాంట్లో మెల్ట్ అయిపోతుంది. అప్పుడు చాలా బాగా వస్తుంది మనకి పాలకోవా. ఇప్పుడు చూసారు కదా, మనం 1 లీటర్ మిల్క్ చేస్తే 300 ml 250 mlకి వచ్చేసాయి మిల్క్ అంతా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాలకోవాలోకి, ఈ పాలల్లో మనం ఏం చేస్తున్నామంటే బెల్లం యాడ్ చేసుకున్నాము. బెల్లం యాడ్ చేసుకుని బాగా తిప్పేసుకోవాలి. తిప్పుకుంటే అంటే మీరు ఏం చేస్తారంటే కొంచెం మందపాటి పాత్రే పెట్టుకోండి, అప్పుడైతేనే అవి అడుగంటకుండా బాగా వస్తుంది. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేశాను. అలా మనం బెల్లం వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మనకి చిక్కబడుతూ ఉంటుంది పాలకోవా అనేది, చాలా బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి పాలకోవా ఇష్టమో నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంకా రాగి పిట్టు గురించి కూడా ఉంది, అది చాలా మంచిది, అది కూడా బెల్లంతో చేసాము. ఖచ్చితంగా మీరు కూడా చూసి ట్రై చేయండి, హెల్త్కి మంచిది కదా. మన ఛానల్లో మంచి హెల్తీ రెసిపీస్ ఉంటాయి. అది మ్యాక్సిమం మన ఛానల్లో స్వీట్స్ అన్నీ బెల్లంతోనే ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటాయి, ఎవరైనా తినే విధంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం వేసిన తర్వాత కూడా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు చూసారా కాస్త కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయిపోతూ ఉంది, చక్కగా పూసగా వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బలం కూడా, పిల్లలకు పెట్టుకున్నా కూడా చాలా బలం. పాలంటేనే దాంట్లో కాల్షియం ఉంటుంది కదా మనకి. చూసారా అంచులు మొత్తం ఎంత బాగా వచ్చేసిందో చూడండి, సైడ్స్లో మనకి నెయ్యిలాగా ఫామ్ అయిపోతూ ఉంది, చాలా బాగా వచ్చింది కదా పూసగా.
ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇక ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే మనకి బాగా వచ్చేసింది కదా, గుల్ల గుల్లగా పూసగా వచ్చేసింది. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వేరే ప్లేట్లో తీసుకుని బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. దానిపైన కొంచెం జీడిపప్పుతోటి గార్నిష్ చేసేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే పాలకోవా అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది. మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ పాలకోవా మనకి 1 లీటర్ పాలకు వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా పాలకోవా చేయటం. మీరు కూడా ట్రై చేసుకొని టేస్ట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి.